అండి అందరికీ 12 అదొకటి అవుతుంది. ఆర్డర్ అయితే 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ చేస్తున్నాను చూడండి. ఇదైతే బెండకాయ ఫ్రైకి, టమాటా కర్రీకి ఆల్రెడీ బెండకాయ ఫ్రై ఫ్రై చేసి పెట్టాను. కటింగ్ కూడా వేరే వాళ్ళు ఉండరు కాబట్టి ఫాస్ట్ కటింగ్ చేసుకొని కటింగ్ చేసి పెట్టేసరికి ఇటు ఆలు వేసాను. 12 చపాతీలు వేయాలి. ఇటు పప్పు పెట్టాను. ఒక్క బెండకాయ ఫ్రై అయింది. పచ్చి పులుసు అయింది. ఇది ఒక బాక్స్ ఆలుగడ్డ ఫ్రై అయింది. ఇదైతే పాలకూర పప్పు, ఇదైతే టమాటో కర్రీ. టైం అయితే అయిపోతుందండి. ఈ 2 కర్రీస్ అయిపోయినాయి. ఈ 2 కర్రీస్కి 12 చపాతీలు చేసేయాలి. ఈ పచ్చిపులుసు కాంబో వచ్చేసి పాలకూర పప్పు టమాటో కర్రీ ఉంది. మొత్తం 3 రెడీ చేయాలి. ఒక ఆర్డర్ అయితే రెడీ అయిపోయిందండి. పాలకూర పప్పు, పచ్చి పులుసు, టమాటో కర్రీ. ఇంకొకటి ఉంది. ఇద్దరు డెలివరీ పర్సన్స్ అయితే వచ్చారు. కాకపోతే నాకైతే ఫుడ్ ఒకటే రెడీ అయింది. వాళ్ళిద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఒకటైతే కిందికి వేస్తాను ఫస్ట్, ఇంకొకటి రెడీ చేయాలి. చపాతీ వేస్తే అయిపోతుంది. అమ్మయ్య, ఈ ఆర్డర్ కూడా అయిపోయిందండి. ఇది బెండకాయ ఫ్రై, ఇది ఆలుగడ్డ ఫ్రై, 3 నల్ల 12 చపాతీలు. ఇది కూడా ఓకే అయిపోయింది. ఒక ఫుడ్ రెడీ ఇచ్చానుగా, డెలివరీ బాయ్ ఫోన్ చేస్తున్నాడు. మొత్తానికైతే ప్యాక్ అయిపోయింది. ఇచ్చేస్తే అయిపోద్ది. ఇదిగోండి తీసుకోండి ఆర్డర్. మొత్తానికి 2 ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయినాయి అండి. ఫుడ్ ఆన్ టైంలో ఇచ్చేస్తే అది వేరు ఉంటుంది. కానీ చపాతీ ఒక 5 మినిట్స్ డిలే అయిందండి. అయినా పర్లేదు, ఇచ్చేసినట్టు లెక్క. ఒక్కోసారి డెలివరీ బాయ్ లేట్ వచ్చినా కూడా 10-15 మినిట్స్ లేట్ అవుతుంది. ఇంతే. మరి ఇప్పటికైతే 2 ఆర్డర్లు చేశాను. టైం వచ్చేసి అయితే 1:41 అవుతుంది. బాయ్ మరి.